నెల్లూరు జిల్లా చిలకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీల వీడియో వైరల్ అయింది. సాక్షాత్తు శ్రీరామ నవమి రోజే రాముని దేవాలయం చైర్మన్గా ఉన్న సతీష్ యాదవ్ కామకేళి ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తోంది. తమ్మినపట్టణం రామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ కామలీలలు వైరల్ అవుతున్నాయి. ఓ మహిళతో గెస్ట్ హౌస్లో ముగ్గురు టీడీపీ నేతలు కలిసి గానా బజానా చేశారు. ఒళ్ళు తెలియని స్థితిలో మత్తులో జోగుతూ నృత్యాలు చేస్తూ అశ్లీలంగా ప్రవర్తిస్తున్న సతీష్ యాదవ్ ఆలయ చైర్మన్ విజువల్స్ మనం చూస్తున్నాం. బొలవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ బట్టలిప్పి నాగిని డాన్స్ చేశాడు. వీడియోలో మరో టీడీపీ నాయకుడు తూర్పు కనుమూరుకు చెందిన బొబ్బాయి శివకుమార్ కూడా ఉన్నాడు. టీడీపీ నేతలు రోజు రోజుకు దిగజారిపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పవిత్ర ఆలయ చైర్మన్లు ఇలా రాసలీల నృత్యాలకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, నిజంగా శ్రీరామ నవమి రోజు ఇలాంటి అశ్లీల నృత్యాలు చూపించడం కూడా బాధాకరమే, కానీ ఆలయ చైర్మన్లుగా ఉండి ఈ రకంగా బరితెగిస్తూ ఉన్న పరిస్థితిని ఏ రకంగా చూడాలి? సాక్షాత్తు తిరుమల టీటీడీ చైర్మన్ రాసలీలు కూడా మనం చూసాం. సో ప్రస్తుతం అదే బాటన మొత్తం నేతలందరూ నడుస్తున్నారా? ఏం జరుగుతుంది కూటమిలో? సనాతని ఏమన్నా స్పందించే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర అప్డేట్స్? అది రాష్ట్రంలో టీడీపీ నేతల వరుస రాసలీలల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే టీటీడీ చైర్మన్ రాసలీలలో అనంతరం ఇటు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఒక పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రావు రాధాకృష్ణ నాయుడు రాసలీల ఘటన, తాజాగా ఇప్పుడు మనం సాక్షి టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది చిల్లకూరు మండలానికి సంబంధించినటువంటి ముగ్గురు టీడీపీ ముఖ్య నేతలు. అంటే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనలో తీవ్రమైనటువంటి విచారించదగినటువంటి విషయం ఏంటంటే, ఆ ముగ్గురు టీడీపీ నేతల్లో ఒక నేత ఎవరైతే సతీష్ యాదవ్ ఉన్నారో ఆయన చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఆలయ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. శ్రీరామనవమి రోజున, అంటే గత రాత్రి, ఇవాళ శ్రీరామనవమి, గత రాత్రి ఆయన గెస్ట్ హౌస్ లో నడిపినటువంటి ఈ కామకేళి దృశ్యాలు టీవీ స్క్రీన్ పైన చూపించడానికి మనకే కొద్దిగా నామిషిగా ఉన్నప్పటికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి శ్రీరామ ఈ ఆలయ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈ సతీష్ యాదవ్ చేసినటువంటి రాసలీలలో కామకేళిని చూసినటువంటి దృశ్యాలను చూసినటువంటి ప్రజలు కావచ్చు, శ్రీరాముని యొక్క భక్తులు కావచ్చు, ఆయన పైన దుమ్మెత్తిపోయడమే కాకుండా కూటమి ప్రభుత్వంపై బొగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఈ ముగ్గురు నేతలు కూడా, అంటే ఇటు దువ్వూరు వినయ్, అదేవిధంగా శివకుమార్ అనేటువంటి వ్యక్తితో పాటు ఈ సతీష్ యాదవ్ ఒక మహిళతో గెస్ట్ హౌస్ లో అశ్లీల నృత్యాలు చేయడమే కాకుండా నాగ్లీ డాన్సులు పెట్టుకొని గానా బజానా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే లోకేష్.